హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన ఎగ్ దోశ. అయితే ఈ ఎగ్ దోశని చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేసుకుంటూ చూసి ఈ టేస్టీ ఎగ్ దోశని తయారు చేసుకుని ఇంటిల్లి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ ఎగ్ దోశ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో సన్నగా చాప్ చేసిన, అంటే చిన్న ముక్కలుగా చాప్ చేసిన ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ కంటే చిన్నది తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాను. అందులోనే ఒక పెద్ద సైజ్ పచ్చిమిరపకాయ తీసుకొని దీన్ని కూడా, అంటే పచ్చిమిరపకాయని కూడా సన్నగా చాప్ చేసేసుకోండి. ఇందులోనే ఏం చేయాలంటే టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఒక చిటికెడంత పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయటం మూలన ఏంటంటే ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా కలుస్తాయి. లేకపోతే ఏంటంటే ఉప్పు గడ్డలుగా ఉండిపోతుంది ఆమ్లెట్ మీద. కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసుకోండి, మీకైతే చాలా బాగుంటుంది అండ్ డిఫరెన్స్ కూడా మీరు చూస్తారు. ఓకే, ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎగ్ తీసుకొని, అంటే నేను 2 ఎగ్ దోశలు వేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ఇందులో వేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దోశ పోసుకోవడానికి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని, స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకే, హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి. ఆయిల్ జస్ట్ లైట్గా తీసుకున్నాను. లైట్గా తీసుకొని ఈ విధంగా పూయండి. మరి ఎక్కువ ఆయిల్ అయితే పూయకండి ఫ్రెండ్స్. ఓకే, ఆయిల్ ఎక్కువ పూస్తే కనుక దోశ లేచి వస్తుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే, దోశ నీట్గా రావాలంటే లైట్గా ఆయిల్ పూయాలి. ఓకే, ఉండీలోనట్టుగా ఈ విధంగా ఆయిల్ పూసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ చూడండి, ఈ కాస్తంత తీసుకున్నాను. అండ్ కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉండాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ, ఈ విధంగా మరీ చిక్కగా కాకుండా, అలాగని మరీ జారుడుగా కాకుండా ఈ విధంగా గరిటె జారుడుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్ దోశని వేసుకుందాం. ఇప్పుడు దోశని వేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను 1.5 గరిటె వరకు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ విధంగా మెల్లగా చక్కగా దోశ అంతటిని సర్దుకోవాలి. ఈ విధంగా సర్దేసుకున్నారు కదా. ఇప్పుడు జస్ట్ కాస్తంత కాలనివ్వాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, కాస్త కాలినంత సేపట్లో దీనిపైన లైట్గా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, చూడండి ఈ సైడ్లు కూడా ఇలా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే దోశకి టేస్ట్ కూడా వస్తుంది, అదేవిధంగా దోశ అనేది బాగా కాలుతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. హాఫ్ మిశ్రమం వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను 2 దోసెస్ వేసుకుంటున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేసుకున్నాను కదా. ఈ విధంగా హాఫ్ వేసుకున్న తర్వాత దోశకి బయటికి వెళ్ళకుండా ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. పిల్లలైతే ఫ్రెండ్స్ ఈ ఎగ్ దోశ అనేది చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండో, ఈ పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు కాలనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దోశ అనేది చక్కగా కాలింది. చూసారా, జస్ట్ ఈ విధంగా అనగానే లేత వస్తుంది కదా. ఓకే, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నా చిట్కాలని ఫాలో అవుతూ వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా కాలిందో. ఓకే, ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఇలా సైడ్ నుండి కాస్తంత ఆయిల్ వేసుకుందాం. అలాగే పైన కూడా లైట్గా, ఎందుకంటే ఎగ్ దోశకి కాస్త ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, మనకి రెండో వైపు కూడా కాలిపోయింది. ఒక్కసారి చూడండి, ఇలా చూస్తే మీకు తెలిసిపోతుంది. ఒకవేళ కాలేదు అనుకుంటే కనుక ఇంకాసేపు ఉంచేసి ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు చక్కగా ఎగ్ అనేది చాలా బాగా వేగాలన్నమాట. అంటే లోపల కాలికపోతే కనుక పచ్చివాసన నుండి దోశ తినేటప్పుడు నీచు వాసన వస్తుంది. కాబట్టి ఈ విధంగా కాల్చుకుందాం. ఓకే, ఒకసారి ఇప్పుడు ఫ్లిప్ చేసుకుని చూద్దాం కాలిందో లేదో. ఎస్, చూసారా చక్కగా కాలిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని వేడివేడిగా ఈ ఎగ్ దోశని సర్వ్ చేసుకుందాం. ముందు వేసుకున్నట్లుగానే ఇప్పుడు కూడా మనం దోశని వేసుకుందాం. ఇలా వేసుకొని జస్ట్ చూసారా
ఈ విధంగా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. వావ్, చూసాగా ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ దోశని రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఈ చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ ఎగ్ దోశ తయారు చేసుకొని పిల్లలు పెద్దలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ఈ ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.